అమ్మా సరే అమ్మా, ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, మీరు హైదరాబాద్లో ఎప్పుడు వచ్చారు? నేను వచ్చి 10 years బ్యాక్ వచ్చానండి. ఓకే. ఇప్పటి వరకు నేను పర్వాలేదు, బాగానే సీరియల్స్ అన్ని మధ్యలో చేశాను. ఇప్పుడు ప్రస్తుతం సీరియల్స్కి కొంచెం అలా పెండింగ్లో పెట్టి ఇప్పుడు మూవీస్ చేస్తున్నాను. మూవీస్ వచ్చేసి ఇప్పుడు వీరాంజనేయులు, విహారయాత్ర, కమిటీ కుర్రాళ్ళు, ఇవన్నీ లాస్ట్ ఇయర్ 24లో చేశాను. అందరి కొత్త హీరోస్, అందరు కొత్త హీరోస్, కొత్త డైరెక్టర్స్, కొత్త ట్రెండ్. నేను చేసిన ఇది ఇప్పటికి ఇప్పుడు వచ్చి కమింగ్ జనరేషన్ కదా, ఈ జనరేషన్లో కూడా నేను ఈ క్యారెక్టర్స్, బామ్మ క్యారెక్టర్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అప్పుడు చేసిన వెరైటీ ఆఫ్ కామెడీ వేరు, ఆ స్టాండర్డ్ వేరు, ఇప్పుడు వచ్చే ఈ ట్రెండ్కి, ఈ జనరేషన్కి ఇది వేరు. ఈ డైరెక్టర్స్ కూడా చాలా మంచి బ్రిలియంట్ డైరెక్టర్స్ ఉన్నారు. అలాంటి డైరెక్టర్స్ మధ్యలో కూడా నేను చేయడం కూడా నాది లక్కీగా భావిస్తున్నాను. సరే అమ్మ, అప్పటి డైరెక్టర్స్, ఇప్పటి డైరెక్టర్స్, అప్పటి యాక్టర్స్, ఇప్పటి యాక్టర్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? మీకు ఆ మర్యాద దొరుకుతుందా? మర్యాదగా మనం ఉంటే, మర్యాదను కాపాడుకుంటే ఆ మర్యాద కూడా ఇస్తారు. మనం ముందు మర్యాదని మనం తెచ్చుకో, మనం కాపాడుకోవాలి. మన మర్యాద మనం కాపాడుకుంటే వాళ్ళు కూడా మనం మర్యాద ఇస్తారు. మర్యాద లేదు అని మాత్రం చెప్పలేను. అప్పుడు రోజుల్లో చాలా మర్యాద. ఇప్పుడు ఏంటంటే జనరేషన్ కమ్యూనికేషన్స్ లేకుండా ఆర్టిస్టులు పై ఊళ్ళ నుంచి వచ్చి వాళ్ళు మన గురించి తెలియదు, వాళ్ళు వచ్చి యాక్ట్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఇక్కడ ఉండి ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులలాగా స్థిరపడిపోతే వాళ్ళకి మన ఆర్టిస్ట్ గురించి తెలుసు కాబట్టి మనతో కలోక్యల్గా ఉంటారు. కొంత మేరకు ఇలాగా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి కొంచెం కమ్యూనికేషన్ లేకపోతే కొంచెం తెలియకుండా ఉండవచ్చు అలా. అంతేగాని అందరికీ అప్పటి రోజుల్లో మర్యాద, ఇప్పటి రోజుల్లో మర్యాదకి తక్కువ లేదు. మర్యాద బాగానే ఉంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నమస్కారం.